జగన్ గారు ఎవరో తెలియదు. ఆయన బెంగళూరులో కాపురం చేశాడు, అమెరికాలో చదువుకున్నాడు. ఇవన్నీ ఎవరు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లు వేయరు. ఎన్ని రకాల నానా ఇబ్బందులు పెట్టాడంటే ఆ రాజధాని అన్నాడు, ఆడు పూడి అన్నాడు, భుజానం అన్నాడు. ఆడు పెట్టిందని నువ్వు బాగు చేయాలి కానీ నువ్వు చెడగొట్టు ఎవడెత్తాను నీకు? అంతేగా. నువ్వు ఎవడు అసలు ఏది ఏమైనా కానీ ఒక రాజధాని కాదు, అమరావతి కాదు, విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన వేస్తాడు. అంతే. కడపలో ఉండడం కూడా దండగా వెళ్ళిపోమని బెంగళూరు, కర్ణాటక వెళ్ళిపోయింది. అంతే. ఆయన్ని అక్కడే బతకమని ఇక్కడే శుభ్రంగా ఆనందిని హాయిగా బతకమని. జగన్ ఎవరికి తెలియదు. ఆయన ఎవడండి ఇక్కడ నమ్మరంటారా జనాలు? పొరపాటులో మాట్లాడే పని లేదు. నాకు తెలిసి ఎవడేడు, నేనేటి కాదు, నా సంగతి వదిలేండి. ఎవరు వేయరు ఆయన ఆంధ్రప్రదేశ్ ఒక్క రోడ్డు గుంతలు లేకుండా చేశాడా? లేదు, ఏమీ లేదు. ఇసుకున్నాడు, ఆడు కమ్మారన్నాడు, అపార్ట్మెంట్లు అన్నాడు, నాశనం ఒక కులాన్ని దృష్టిలో పెట్టి నాశనం చేశాడు. రాజధాని ఉంటుందయ్యా. మరి జగన్ గారి మాట నమ్ముతారా ఇంకా జనాలు? నమ్మకాలి. మరి 11 సీట్లు ఇచ్చింది, మరి నమ్మితే మరి 160 సీట్లు వచ్చినోడు 11 సీట్లు రావడం నమ్మకేగా. అవును. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నట్టు లేదా? అట్లాంటి ఆయన పట్టుకొని అసలు ఏం చేయట్లేదు అంత అవుతుందే. అదే నోట్లో 4 ఎదురు మాట్లాడతారు. మంచి మంచి అనుకోవాలి, ఏదైనా చెడు చెడు అనుకోవాలి. మంచిగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. మట్టే పరిపాలన చేశారు, ఏం బాగుపడింది చెప్పండి? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగుపడింది. అందుకైతే జరిగింది ఏం లేదు కదా. అన్ని సరుకుల రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఈ పెరిగిందా అంటే పెరిగింది, దానికి తగ్గట్టుకు పెంచారో సర్దుబాటు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. గ్యాస్ బండ్ రేటు పెరిగి మళ్ళీ తగ్గించారు. అలాగే ఏదైనా అవకాశంగానే చేశారు, కానీ అన్యాయంగా అయితే ఏం చేయలేదు. ఇప్పుడు మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత చేస్తున్నాం. అమరావతి మన దేశానికి ఏ క్యాపిటల్ అని చెప్తాం, మన రాష్ట్రానికి ఏదని చెప్తాం. మరి అమరావతి కావాలా, క్యాపిటల్ మావిగన్ కావాలంటే మీరేమని చెప్తారు? నేను అమరావతి కావాలని చెప్తాను. ఎందుకని? మరి దీనికి క్యాపిటల్ కావాలి, బాగుపడేది కావాలి, కానీ బాగులేని మాకు అవసరం లేదు కదా. బాగున్నదే కావాలి. నేను కూటమి ప్రభుత్వానికే ఓటేస్తాను. అంటే చివరగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. ఆయన మాట నమ్మచ్చు అంటారా? మాకైతే నమ్మకం లేదు. ఒకరు కూడా నాకైతే తెలిసి నాకైతే లేదు. ఇక మళ్ళీ అదే మాట నమ్మకం మీకు లేదు? మళ్ళీ ఆలోచిస్తారమ్మా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తారంట జనాలు? లేదు, నేనైతే ఆలోచించిన జనం గురించి అయితే నాకు తెలియదు. రైట్. గురుగారు, ఈ రోజున మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మావిగన్ జనాలందరికీ నచ్చింది. మావిగన్ నచ్చిన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి అనేవాళ్ళు చంద్రబాబు ఓటేస్తారు. చేంజ్ చేశాడు ఆయన. దానిలో రేపు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతా అంటున్నాడు. ఏంటి అసలు ఆయన ఆలోచన ఏంటంటారు? అవన్నీ ఒట్టు మాట్లాడి మావిగన్ అంటే అది ఒక పిచ్చోడు చెప్పులో రాయలాంటిది. ఏమి జనాలు నమ్మే పరిస్థితి ఏమీ లేదు. పదే పదే ఇట్లా మార్చుకుంటా పోతా ఉంటే అసలు ఇది రాజధాని ఒక క్యాపిటల్ అనుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు? అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన దరిద్రం 5 సంవత్సరాలు ఒక రోడ్లు కానీ ఏమీ బాగుపడలేదు. ఇన్ని రకాల మాటలు మార్చే వ్యక్తిని ఇంకోసారి నమ్ముతారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారంటారా? నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నమ్మరు. జనాలు మాత్రం నమ్మరు. అదేనండి, 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు, అమరావతి మావిగాన్లో అదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్గా, తప్పు కదా. మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి, వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా. నిన్న ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు, అమరావతి ప్రజలు. దాని వాళ్ళ మీద వెళ్తాం అటాక్, రెడీని తీసుకెళ్ళడం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే లాండ్ ఓటర్లు కూడా డబ్బులకు అలవాటు పడిపోయారు, వాళ్ళు కూడా డబ్బులకి ఎత్తం అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. మరి ప్రైవేట్ స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకలేదు ఇవాళ. చాలా బాగా, చాలా ఆనందంగానే ఉందండి. నారా లోకేష్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీలు అన్ని వస్తున్నాయి. ఆనందపురం కాసి అవన్నీ బాగానే వస్తున్నాయి. ఉపాధి కూడా బాగానే దొరుకుతుంది. ఇంకా ముందు ఇంకా బాగుంటదని ఆశిస్తున్నాం. యూత్ కి అయితే మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్న. చాలా వరకు మెయిన్ అది యూత్ ఎంప్లాయ్మెంట్ ఇదైతే చాలా వరకు బాగా ముందుకెళ్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్. అలా ఇంకా ఇప్పుడు వచ్చిన అన్ని ఇలాంటి ముందుకు వెళ్తేనే బాగుంటాయి. ఇండస్ట్రీలు ఇలాంటివి వస్తేనే అందరికి ఉపాధి దొరికి బాగా అవకాశాలు ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. పర్లేదు. అలాగే డిఎస్సి అన్ని వస్తున్నాయి. పర్లేదు, కొంచెం సంతోషంగానే ఉందని. ఉపాధి పరంగా అయితే కొంచెం మేలుగానే ఉంది. అబ్సల్యూట్లీ అని తగ్గే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం
కొంచెం కంపెనీలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ దిశగా వెళ్ళడం అయితే జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఇది. మేబీ ఇదే గవర్నమెంట్ ఒక 2-3 టైమ్స్ గెలిపించుకుంటే అవకాశం ఉందని చెప్పగలరు. కొంచెం ఏర్పడింది అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎలా ఉన్నాయో అలా మంది కూడా డెవలప్ అయితే బెటర్. స్టూడెంట్స్ చాలా మంది జాబులు నాకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ డేటా సెంటర్స్ ఇవన్నీ రావడం వల్ల నిరుద్యోగం కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను. టీడీపీ ప్రభుత్వం అయితే బాగా అంటే ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ లో పాస్ అవుట్ అయ్యి వేలాది మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ స్కోప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కూడా. ఇది ఒక ఆపర్చునిటీగా నేనైతే అనుకుంటున్నాను. అది లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే పైనుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లీడర్షిప్ ఏంటంటే బాగుంది కాబట్టి పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇంకో 2-3 years లో ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. రావడం మంచిదే అన్న. యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే మనకి రావడం వల్ల ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా సరే గా డెవలప్ అవడం మనకి విశాఖపట్నం చాలా అదృష్టం తెలుస్తుంది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఎయిచర్ మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ మన ఇండియన్ బ్రాండ్స్ మనం డెవలప్ చేసుకోవడం వల్ల మార్కెట్ చాలా డెవలప్ అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ కూడా గ్రోన్ అప్ అవుతుంది. సో దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. లోకల్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అభివృద్ధి చెంది బాగుందండి. పరిపాలన అయితే చాలా బాగుంది. ఇంకా చాలా డెవలప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవునండి, ఖచ్చితంగా అన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. దానికంటే ఏ ప్రభుత్వం అనేది ఏం చేసిందని కాదు, ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు అవని అందరూ కూడా కేర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్. ఉత్తరాంధ్ర ఇప్పుడు 3 జిల్లాలు, ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా చాలా చక్కగా అవుతుంది. ఇవన్నీ లేనిపోని దుష్ప్రచారాలు ఇవన్నీ నమ్మకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, మన ప్రవర్తన మనం చెయ్యాలి, మనం నిదానంగా ఉండాలి. ప్రభుత్వం మీద బురద చల్లడం మాట ఆడకూడదు. అంతా డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. పార్టీ పరంగా కాదు, ప్రజెంట్ ఏంటంటే మనం అందుబాటులో ఉన్నామా లేదంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూస్తున్నారు. ప్రభుత్వం మొత్తం చూస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా చక్కగానే ఉందండి. లేనిపోయిన దుష్ప్రచారాలు అంటే వేస్ట్. అన్ని బాగానే ఉన్నాయి బాబు. డెవలప్మెంట్ అయితే సూపర్ గా ఉంది. డెవలప్మెంట్ తగ్గట్టుగా ఆయన చేసే సర్వీస్ లో సూపర్ సర్వీస్. మోడీ గారి తర్వాత ఈయన పర్వాలేదు. ఆయన ఉన్న నాలెడ్జ్ కి ఆయన అలా చేస్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం లేదు ఆయన దగ్గర నుండి. బాగుంది, చాలా బాగుందండి. నేను ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా అంత దీనిగా చేయలేదు. ఈ గవర్నమెంట్ మాత్రం వచ్చి అన్ని పర్ఫెక్ట్ గా చేస్తుంది. మామూలుగా అంటే అమరావతిని మరి ఏంటో మరి ఆయన ఉద్దేశం తెలియదు, అది ఎవరికీ తెలియదు. రకరకాలుగా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయన వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ మరి ఏ ఉద్దేశం మీద అడిగా అలాంటి ఆ మాటలు వస్తున్నాయో తెలియదు సార్ మాకు. మామూలుగా ఏంటంటే అమరావతి ఆయన ఉద్దేశం రకరకాలుగా చెప్తున్నారు. అమరావతి రాజధాని అంటున్నారు, తర్వాత ఇది అంటున్నారు, మామూలుగా అంటున్నారు, ఇక్కడ చేస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే మామూలుగా అనేది చాలా మందికి అర్థం అవ్వలేదండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టింది అనుకున్నదే కరెక్ట్ గా అవుతుంది. అందరూ అంటే అమరావతి రాజధాని అని మొదటి నుంచి అనుకుంటున్నారు. అందరికి ఏంటంటే మామూలుగా రాజధాని మామూలుగా అమరావతి పెడతామని అంటున్నారు. ఎందుకు అలా పెడుతున్నారో ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి అవ్వక ముందు నుంచి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. ఒకసారి మాట్లాడింది రెండోసారి ఎప్పుడైనా మనం అడిగితే ఆయనకే గుర్తుండదు. అది ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలీదు. జనరల్ గా ఆయన ఏది స్టాండ్ తీసుకోవట్లేదు. రాజధాని ముందు అమరావతిలో కావాలని చెప్పి ఎన్నో ఎకరాలు కావాలని చెప్పేసి 35,000 ఎకరాలు 45,000 ఎకరాలు ముందు చెప్పారు. తర్వాత 3 ఎకరాలు సరిపోతున్నారు. తర్వాత ఏమో రాజధాని అక్కడెందుకు 3 రాజధానులు అన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అంటున్నారు. మావిగాన్ మీద మీరు స్టాండ్ ఉన్నారా అని అడిగితే వైజాగ్ వదిలేశారని అడిగితే లేచి వెళ్ళిపోయారు. ఆయన పరిస్థితి అది. ఆయన కోసం మాట్లాడితే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఆయన కోసం మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నా ఉద్దేశం ఏంటంటే ఆయన కోసం అసలు మాట్లాడకపోతే మంచిదని నా అభిప్రాయం. మావిగాన్ అంటే ఏంటి ఆయన అడగాలి, మనకేం తెలుస్తుంది. రాజధానికి ఒక పేరు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మన రాజధాని అంటే అమరావతి, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక నేమ్ ఉంది. మావిగాన్ అంటే అర్థం ఆయనకే తెలియదు. వాళ్ళ పార్టీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థం చెప్తున్నారు. వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా అర్థం తెలియదు. ఎవరైతే అన్నారో ఆయనకు కూడా అర్థం తెలియదు. అది మనం ఏం చెప్పగలం సార్?